ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి పంచగ్రహాల సంచారం జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు డబ్బు లాభాల మొత్తాన్ని పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందవచ్చు. ఈరోజు ప్రేమ సంబంధాలకు మంచి రోజు అవుతుంది. ఈరోజు తులారాశి వారు మీరు పనిచేసే చోట ఓపికగా పనిచేయండి మరియు ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులతో సామరస్యంగా ముందుకు సాగుతారు. నిర్వహణ బాగానే ఉంటుంది. మీకు తండ్రి వైపు నుండి మద్దతు ఉంటుంది. మీరు పెద్దల మాటలను తప్పకుండా గౌరవించాలి. తులారాశి వారు వ్యక్తిగత విషయాలలో సున్నితత్వం ప్రదర్శిస్తారు. వాహన నిర్మాణ ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. భౌతిక వస్తువులను పొందే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారికి బహుమతులు పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ కుటుంబ విషయాలలో ఒకరికి మీరు సహాయం చేస్తారు. అదేవిధంగా ఈరోజు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకుంటే మీకు చీలిక ఉండవచ్చు. మీరు మీలో అహంభావాన్ని తీసుకోవలసిన అవసరం లేదు మరియు అన్ని నిర్ణయాలు సానుకూల దృక్పథంతో తీసుకోవాలి. తులారాశి వారికి మీ బంధువులు కొందరు మీ స్నేహితుల రూపంలో మీకు మంచి చేసేవారిలాగానే ఉంటారు. కానీ మనస్సులో శత్రుత్వాన్ని నింపుకుని ఉంటారు. మీరు ఎదుగుతున్నప్పుడు వారు మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతారు. మిమ్మల్ని ఏ విధంగా కింద పడేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మీరు వాహనాన్ని నడిపేటప్పుడు వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపండి. మీకు వ్యాపారంలో నష్టం వస్తుంటే మీరు ఆలస్యం చేయకుండా అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. తులారాశి వారికి గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ సామాజిక స్థితి బాగుంటుంది. మీకు గౌరవం లభించే కొద్దీ మీకు విచారణలు పెరుగుతాయి. మీరు శారీరక నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. క్లిష్ట పరిస్థితులను తెలివిగా ఎదుర్కొంటారు. మీరు ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీరు కొత్త బాధ్యతలను పొందవచ్చు. ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశం ఉంది. మీరు అధిక పనితో అలసిపోయినట్లుగా భావిస్తారు. ఎవ్వరిని దుర్భాషలాడవద్దు. రాజకీయ నాయకులు విజయం సాధిస్తారు. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సౌకర్యాల విస్తరణపై ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవడం విషయంలో జాప్యం జరగవచ్చు. తులారాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. రోజువారీ కంటే ఈరోజు ఆఫీస్ పనులు మెరుగ్గా జరుగుతాయి. సహోద్యోగుల పూర్తి సహకారం ఉంటుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న మనస్పర్ధలు సులువుగా తొలగిపోతాయి. ఈరోజు తులారాశి వారు స్నేహితులతో సరదాగా కొంత సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో ఈరోజు తెలివిగా అడుగులు వేయండి. ఈరోజు తులారాశి వారు న్యాయపరమైన పనిలో విజయం పొందవచ్చు. తులారాశి ఉద్యోగులు తమ పనిలో కష్టపడి పనిచేయాలి. అప్పుడే మీరు యజమాని దృష్టిని పొందుతారు. తులారాశి వారికి ఈరోజు ప్రేమ వివాదాలు పెరుగుతాయి. ఈరోజు తులారాశి స్త్రీల మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబంతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.